ನಾನು ಮರ ಉಯಿರತ್ಲು వాడంతతో ఊహించని జలప్రళయం కళత్తూరును కళావిహీనం చేసింది. ఇక్కడ జనజీవనాన్ని ఛిద్రం చేసింది. ఒకసారి నాకు చుట్టుపక్కల చూస్తే ఇవన్నీ పచ్చటి పొలాలతో కళకళలాడాల్సిన భూములు. జలప్రళయం కారణంగా దూసుకువచ్చిన వరద నీటి వల్ల ఇక్కడన్నీ ఇసుక మేటలో పేరుకుపోయాయి. వాస్తవానికి సత్యవేడి నియోజకవర్గం కేవీబీపీపురం మండలం కళత్తూరు గ్రామానికి ఎగువ ప్రాంతంలో, అంటే మనకు దూరంగా కనిపిస్తోంది కొండ గుట్ట. దీనికి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడే ఈ ప్రదేశంలో ఉన్న రాయల చెరువు కట్ట తెగిపోయింది. దీంతో ఉధృతంగా జలప్రళయం దూసుకు వస్తోంది. ఇక్కడి నుంచే ఈ వరద ప్రవాహం కళత్తూరులోకి ప్రవేశించింది. ఎవరైనా చావు నోట్లో, అంటే పులి నోట్లో ఎవరు తలపెట్టరు. కానీ జలప్రళయం దూసుకు వస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి మాత్రం అసలు ఎందుకు జరుగుతోంది, ఏం జరుగుతోందో తెలియని స్థితిలో ఆ వీడియో షూట్ చేశారు. ఫెడరల్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న విజువల్ వ్యక్తి ఇంటర్వ్యూ, ఆయన ద్వారా ఈ విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ ప్రదేశం నుంచే దూసుకు వచ్చిన ఈ జలప్రళయం వరద ప్రవాహమై కళత్తూరు గ్రామాన్ని ముంచెత్తింది. ఈ వీధిలోనే ప్రవేశించిన నీరంతా ఊరంతా ముంచెత్తింది. సుమారు 9 అడుగుల ఎత్తులో ప్రవహించిన నీటితో ఇండ్లన్నీ నాశనమయ్యాయి. సుమారు 1300 ఇండ్లు ఉన్న ఈ కళత్తూరు దళితవాడలో అన్ని ఇండ్లకు ఎఫెక్ట్ అయింది. కొన్ని ఇండ్లు అసలు గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా బురదతో నిండిపోయింది. కొన్ని పూరి గుడిసెలు కొట్టుకొనిపోయాయి. దీంతో నిరస్త్రాయులైన వారంతా ఈ కళత్తూరు గ్రామంలో మళ్ళీ జీవనాన్ని పునఃప్రారంభించడానికి వీలుగా సామాన్లు సర్దుకుంటూ, బురదతో నిండిన ఇంటిని శుభ్రం చేసుకుంటూ, పాత్రలను కడుక్కుంటూ, పుట్టెడు దుఃఖాన్ని గొంతులో మింగుకొని తమ కష్టాలను చెప్పుకునే వారు ఇక్కడికి వస్తున్న వారితో బాధలు పంచుకుంటున్నారు. అదే సందర్భంలో ఇక్కడ తిరిగి పూర్వ స్థితిలోనే జీవనం ప్రారంభించడానికి వీలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని కూడా అభ్యర్థిస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే జలప్రళయం దూసుకు వస్తుంటే ఎవరికైనా చూడడానికి గుండెలు చరిపోవు, భయానకంగా ఉంటుంది. ఆ దృశ్యాలను వీడియోలో చూస్తేనే మనకు భయం గొలుపుతుంది. అలాంటిది ఆ జలప్రళయాన్ని తన కెమెరాలో బంధించి క్షేమంగా మళ్ళీ భయపడిపోయి ఆయన మిద్దెల పైకెక్కి తాను ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్న వ్యక్తి మనతో ఉన్నారు. ఈ జలప్రళయం ఎలా వచ్చింది, ఏం జరిగింది అనే విషయం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సముద్రం ఒడ్డున ఎగిసిపడే అలలు చూస్తేనే చూడడానికి గుండెలు సరిపోవు, భయానకంగా ఉంటుంది. ఆ హోరు, ఆ ఉధృతి మనల్ని భయకంపితులను చేస్తుంది. కానీ కళత్తూరు గ్రామాన్ని ఈ ప్రాంతం నుంచి ముంచెత్తిన వరద నీరంతా ఈ గ్రామంలో మొత్తం బురదమయం చేయడం కాకుండా దళిత జీవన విధానాన్ని భారీగా దెబ్బతీసింది. ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ఈ వీడియోకు సంబంధించి ఈ గ్రామానికి చెందిన రాజా అనే వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనే ఆ వీడియోని షూట్ చేశారు. మీరు వరద వచ్చేటప్పుడు వీడియో తీశారంటే కదా, తెలుసా మీకు వరద వస్తుందని చెప్పని? తెలియదు. మరి ఎలా తీశారు? నిద్రలో లేటిని పోయేటప్పుడు మనకి వెళ్ళేటప్పుడు అది సౌండ్ విని పిల్లకాయ మా బిడ్డ పించింగ్ ఎక్కి నన్ను పిలిచినప్పుడు నేను తర్వాత వెనక్కి తిరిగే కాలికి నా వెనకాల వచ్చేసింది. ఆ పాటికి వచ్చే కాలికి పైకి ఎక్కేసినాం. అసలు చాలా భయంగా ఓడలో ఉన్నట్టే ఉన్నింది. మరి చుట్టూ ఎవరు మనిషి కూడా అయిపోయింది. మనకు మామూలుగా మనకి ఇన్ఫర్మేషన్ వేస్తుంది. అంత వరద కళ్ళ ముందు బాగా కనిపిస్తా ఉంటే మీకు భయమే లేదా? భయం వచ్చింది. పిల్లలు ఇటు చూస్తే అందరూ అతుక్కున్నారు. అసలు అందువల్ల వీడియో కూడా ఒక నిమిషం ఏదో తీసాను అంతే. అంత భయానక పరిస్థితిలో ఆ వీడియో తీయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఆలోచన తీయాలంటే ఎందుకు వచ్చిందంటే, ఇంకా సెల్ మన కాడ ఉంది, అది మనకి లోకానికి తెలియపరచాలి. అంతకుముందు మనం చెప్పున్నాం కదా దాని గురించి. ఈడ కొట్టుకొని పోతుంది, మేము ఇప్పటికైనా నీ వద్దల ఇంట్లోకి ఎన్నోసార్లు జరిగింది, 84లో జరిగింది అన్నారు, 76లో జరిగిందని చెప్పారు పెద్దలు. దానికోసం దాని వీడియో తీయాల్సి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా సెల్ ఉన్న వాళ్ళందరూ తీసేస్తున్నారు కదా అన్నీ. ఆ ఆలోచనతో తీసేసాను, భయంతోనే తీశాను.
ధైర్యంతో తీయలేదు, భయంతోనే తీశాను. అది కూడా సగమే మీ ఇల్లు తీశాను. ఎక్కడ? ఆ? మీ ఇల్లు ఎక్కడ? ఇదే మా ఇల్లు. ఓహో. ఈ పైనే మొదట ఈ వరద వచ్చినప్పుడు ఈ ఇంటినే టార్గెట్ స్ట్రైట్గా ఇటే వచ్చింది. డైరెక్ట్గా కాలువలో నుంచి రాలా, ఇటు రాలా, డైరెక్ట్గా అటాక్ చేసింది. ఆ డైరెక్ట్ అటాక్ చేస్తుంటేనే నువ్వు వీడియో తీసావు. తీసాను. మళ్ళా ఈడు వచ్చి తర్వాత సత్యాల దాకా పోయేదాకా సెల్ ఇటు తిప్పినాను చూడండి. ఆ ఆకుల మధ్యలో అయిపోతుంది చూడు. చెట్టు ఇంకా చాలా ఉన్నాయి, 6 రకాల జామ చెట్లు ఉన్నాయి నా అక్కడ. నాకు ఇద్దరు, ఒక కూతురు ఒక కొడుకు. కాపాడుకున్నారు మీరు? కాపాడుకున్నాను. మా భార్య, మా నాయన మాత్రం డస్ట్ మిస్ ఈడుండేటప్పుడు మేము చేయి పెట్టి లాక్కునేసినాం. ఆయన ఎక్కలేకపోయాడు ఆయన మాత్రం. అంటే ఈ పక్క చూస్తే మొత్తం పొలాలన్నీ బాగా పంటలు పండేట్టుగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి మీ ఇంటి ఎదురుగా? అవి లూజ్ మట్టి అంతా తీసుకెళ్ళిపోయింది, ఇంకుండేది గట్టి. ఇంకా మనం ఏం చేయాలి? ఎన్ని ఎకరాలు ఈ గ్రామం చుట్టూ సాగుబడిలో ఉండేది? ఎన్ని ఎకరాలు మనకు ఐడియా లేదు. మీకేమన్నా ఉందా? మీ నాన్న అయినా? ఓకే. ఆ వరద నీరు చూసిన భయం వేసేసి వీడియో తీసేశారు. భయంతోనే తీసాం, ధైర్యంతో ఏం కాదు. ఇది ఇంకా ఇలా జరుగుతుంది లోకానికి తెలియచేయాలి అని తీసాం. ఇంకా గవర్నమెంట్ దానికి ఏదైనా సహాయం చేయగలదని, బయటికి పంపిస్తుందో దానివల్ల ఏదైనా చర్య తీసుకుంటుందని తీసాం. ఇది పరిస్థితి. వరద నీరు గ్రామాన్ని ముంచెత్తుతున్నదనే విషయం ఆయనకు తెలియదు, కానీ ఏదో ఉపద్రవం ఎదురవుతుందనే విషయాన్ని గ్రహించిన రాజాని అనే వ్యక్తి అసలు ఈ గ్రామంలో ఏమి జరిగింది బాహ్య ప్రపంచానికి తెలియజెప్పాలనే ఒక ఆలోచనతోనే ఈ వీడియో తీశాను అంటున్నారు. పగలు జరిగింది కాబట్టి సరిపోయింది, అదే రాత్రి జరిగి ఉంటే ఎంతమంది ప్రాణాలు నీటి ఉధృతిలో కొట్టుకుపోయేవి అనేది ఇక్కడ ఆందోళనకరంగా ప్రతి ఒక్కరి గొంతులో వినిపిస్తోంది. ఇక్కడ దృశ్యాల గురించి తెలుసుకున్న ఈ వ్యక్తులు కూడా చాలామంది చెన్నై, ఆవడి ప్రాంతాల నుంచి తమ సంబంధికుల కుటుంబ యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చారు. అందులో మనతో రాజాకు దగ్గర బంధువైనటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. தமிழ் சொல்லுங்க. என்ன ஆச்சு உங்களுக்கு? என்ன எப்படி தெரியுது? இல்லை ஆக்சுவலாக நேற்று மார்னிங் 10 o'clock எங்கள் ரிலேஷன் ஃபோன் பண்ணாங்க. நான் ஆவடியில் ஹாஸ்பிட்டலில் இருந்தேன். இந்தமாரி வந்து பக்கத்தில் வந்து ஏதோ ஏரியிலேருந்து தண்ணி அடிச்சுன்னு வந்துட்டாங்க அப்படின்னு சொல்லிட்டு, அதுக்கப்புறமா ஒரு 1 hour கழித்து நான் ஹாஸ்பிட்டலில் இருந்தேன். 1 hour கழித்து ஃபோன் பண்ணி கேட்டேன், இந்தமாரி ஃபுல்லாக ஊரெல்லாம் எதுவும் ஆகிடுச்சு அது பண்ணி. ஸோ நம்ம ரிலேஷன் இருக்காங்களே என்ன ஆச்சு அதுன்னு சொல்லிட்டு என்னால் நேற்று வர முடியல. நேற்று ஃபுல்லாக சென்னையிலே மழை தான், அதனால் இன்றைக்கி அவங்க பார்க்குறதுக்கோசம் சரி வந்திருக்கிறோம். இங்கே யார் ரிலேட்டிவ்ஸ்? இங்கே எங்கள் ஒய்ஃபு பிறந்த ஊர் இது, அதனால் இங்கே எங்கள் மாமனார் இருக்காங்க. అదే నేను ఎట్లా చెప్పారు ఇట్లా అయింది ఇక్కడ అని చెప్పి, సరే ఇంకో బంధువులు మన ఊరు ఎట్లా ఉంది అని చూసాకి నేను మా హస్బెండ్ చెన్నై నుంచి వచ్చాము సార్ ఇక్కడికి. మరీ ఘోరంగా కొంచెం కష్టంగా ఉంది, మనం పుట్టిన గ్రామం ఇట్లా అయింది కొంచెం కష్టంగా ఉంది. మునిలక్ష్మి. సరే ఇంకా బాగా చెయ్యాలా ప్రభుత్వం, వీళ్ళకి చూసి మంచిగా చేసి వీళ్ళకి ఇంకా మంచిగా చేస్తే వీళ్ళు బాగుంటారు. ఒక చిన్నపిల్లోళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళకంతా చూసి అన్నీ చేసి ప్రభుత్వము వీళ్ళని కాపాడాలా అని కోరుకుంటున్నాం సార్. ఈ ఊరిలో పుట్టి పెరిగాను, ఇక్కడే ఆడుకున్నా, ఇక్కడే చదువుకున్నా. తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన నేను ఇక్కడి పంచటి పొలాలను చూశాను. ఈ ఉత్పాతం చూస్తుంటే దుఃఖం ఆగడం లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమ తల్లిదండ్రులే కాదు, ఈ ఊరిలో ఉన్న మా బంధువులందరికీ సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మునిలక్ష్మి కోరుతున్నారు. కళత్తూరు త్వరలోనే కోలుకోవాలని, ఇక్కడ జనజీవన స్రవంతి మళ్ళీ పూర్వస్థితిని ప్రారంభించాలని కోరుకుందాం. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, కేవీవిపురం మండలం, కళత్తూరు గ్రామం నుంచి.